వచ్చిన వారికి మీరు వేయాలి. ఎంత కష్టమో తెలుసా? ఆ కష్టాన్ని చూసి మనం చెప్పలేము. నిజంగానే కొన్ని సందర్భాల్లో మన సంఘస్థులు సహాయకులు ఉంటారు. కొన్ని సందర్భాలు వాళ్ళు కలిగి బాధ్యత. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం వస్తున్నాయి. చాలా కుటుంబాలు ప్రమాణం చేశారు. ఇక్కడ బాప్తిసం ఇచ్చేటప్పుడు కావాలనో లేకపోతే ఏ కావాలనో మరి అనేవాళ్ళు వచ్చేటప్పుడయ్యా దేవుని ఆలయంలో ఎటువంటి పనున్నా మేము ముందుంటామయ్యా, మా కుటుంబం ముందుంటాయా అని ప్రమాణం చేస్తున్నాం. కానీ ఈరోజు ఆ ప్రమాణాన్ని వచ్చుకుని కొన్ని సంవత్సరాలు తెచ్చిపోతాం. బాప్తిసం తీసుకుంటే ఏ ఊరు దేవుని పర్వకాశం పోవడం, మాట తప్పకుండా నిలబడే వాడే పర్వక రాజ్యాలు పోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాప్తిసం తీసుకునేసారు, దాని పర్వక రాజ్యం అంటే సరిపోదయ్యా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో పనులు ఆయన ఏదో మాట తప్పకుండా నిలబడాలి. చాలా కష్టం. ఆ కష్టాన్ని కూడా భరిస్తూ సంతోషంగా మన కాలంలో ఎన్నో పనులు చేస్తున్నాం. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు చేస్తున్నాం. నిజంగా మనం ఆలోచన చేయాలి. అందరూ ఒక్కొక్క చేయి వేస్తే బాగుంటుంది. కొన్ని సందర్భాల పనిలో కొంతమంది వస్తున్నారు, ఇంకా కొంతమంది ఎగబడి మేము దేవుడి పనే కదా, ఇక్కడ సేవ చేస్తున్న దేవుడి పనే, మా సొంత పని కాదు, ఇంటి పని. అంటే మన ఇద్దరు భార్య పని సరిపోతుంది. పాస్టర్ ఇది అందరికి పని కాబట్టి నేను కొనుక్కుంటున్నాం, కష్టపడతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా వాసన కష్టం చాలా ఉంది, ఆమె ప్రయాసం చాలా ఉంది. హల్లెలూయా. మీరందరూ గుర్తించండి, సహాయకులుగా ఉండండి. తర్వాత మళ్ళీ నాకు సమయం ఉండదు కాబట్టి ఇక్కడ మాట్లాడేసి తీసుకొని నా వయసు లేకుండా మళ్ళా మన జీవనం ఉంది. దాదాపు 21 సంవత్సరం మనందరికీ మంచి భోజనాలు ఎందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గణాలకున్నా సరే, ఆమె గణాలకపోయినా సరే, అక్క మన రోజు వంట చేయాలంటే సరే ఉదయం కాలంలో వేసి 2 రోజులు ముందుగా ఉండాలి ప్రయాసం. 21 సంవత్సరం, 22వ సంవత్సరం నేను అనుకుంటున్నాను, 22వ సంవత్సరంగా నాకు కష్టపడుతూనే ఉంది. హల్లెలూయా. ఇంకా దేవుడు మన ఆత్మీయ తల్లికి, మన యొక్క ఆత్మీయ తల్లి అయినటువంటి జీవితంలో కూడా దేవుడు ఇంకా బలాన్ని ఇవ్వాలి, ఇంకా శక్తిని ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యంతో దేవుడుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మీరందరూ మాటించారు, నేనేదో చెప్పేది కాదు, మనందరం మాటించిన వాళ్ళే. హల్లెలూయా. అందరూ మాటించే బాప్తిసం తీసుకున్నాం, మాటించే బాప్తిసం తీసుకున్నాం. కాబట్టి మాట తప్పిపోవద్దు, మాట తప్పిపోవద్దు. నీకు నష్టం వచ్చినా సరే, ఇది నా సొంత మాట కాదు, ఎవరైనా ఇంకా చెప్పండి. 15వ కీర్తనలో 4వ వచనంలో ఉంది, మరి నష్టం వచ్చినా కానీ వాడు మాట తప్పిపోవద్దు. వాక్య సంవత్సరం నాకు తెలిసి మన ఆత్మీయ తండ్రి ఎన్నో నష్టాలు వచ్చినాయని ఇంతవరకు మాట తప్పిపోవడం. ఆయన మనందరికీ మాట తప్పిపోవాలి. మాట ఇచ్చాడు, ఆ మాటకి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కట్టుబడి లోబడి మాట తప్పిపోవాలి. కొన్నిసార్లు చాలి మనం ఎక్కడ పోయినా మనం కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ కానీ మనం మాట తప్పిపోకూడదు, హెచ్చరిస్తున్నాం. పర్ఫెక్ట్గా ఉండాలి మనం. హల్లెలూయా. ఆయన అలా అనుకుంటా ఉంటే ఆయన బిడ్డలైనటువంటి మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆలోచన చేయండి. దేవుని ఆలయం ఎవరు పాటు చేయకూడదు. దేవుని ఆలయం కట్టబడాలంటే మీరు చాలా ప్రయాసపడాలి. ఇక్కడ నుండి ప్రారంభం కూర్చునేవాళ్ళు నిజంగానే మదర్ భాష చాలా సేవ చేస్తారు.
అడిగేసి తిరిగేసి తాత కాలు అవుతారు. ఇది డబ్బు పెట్టి వచ్చేటువంటి ప్రేమ, రక్త సంబంధం వచ్చేటువంటి ప్రేమ అదే హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, అదే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారని వాక్యం సెలవించింది. ఇది ఆత్మ సంబంధమే. హల్లెలూయా. కాబట్టి మనమందరం సజీవమైనటువంటి రాళ్ళవలే ఉంది ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనమందరం కట్టబడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. కాబట్టి మరి ఆరాధన సమయం కనుక అందరం లేచి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం.